ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈరోజు మనం నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎలా కనుక్కోవాలనేది తెలుసుకోబోతున్నాం. కొన్నిసార్లు రైల్వే ఎగ్జామ్స్లో కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో కానీ √23 + √50 ఇలా క్వశ్చన్ ఇచ్చేసి దీని యొక్క ఆన్సర్ కనుక్కోమంటాడు. మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అయితే ఈజీగా చెప్పేస్తాం, కానీ ఇలా నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే అస్సలు చెప్పలేం. మనకి √25 వాల్యూ 5 అనేసి ఈజీగా తెలిసిపోతుంది, ఎందుకంటే 5 5 = 25 కాబట్టి. కానీ √23 వాల్యూ తెలియదు. అలాంటి దానికోసం ఇలా నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ కోసం ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే √x = x + y/2√y అనమాట. ఈ ఫార్ములా యూజ్ చేసి ఈ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క రూట్ అనేది కనుక్కోవచ్చు మనం. ఇప్పుడు ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఈ x వాల్యూ అనేది 23 అవుతుంది. సో x ప్లస్లో 23. సో ఇప్పుడు x వాల్యూ ఎంతో మనకు తెలుసు, 23. మరి y వాల్యూ ఎలా అంటే x వాల్యూకి దగ్గరగా ఉండేదాన్ని y వాల్యూగా తీసుకుంటాం. అంటే 23కి దగ్గరగా ఉండే రూట్ వాల్యూని మనము తీసుకుంటాం. 23కి దగ్గరగా ఉండే రూట్ వాల్యూ ఏమవుతుంది, 25 అవుతుంది. /2√y వాల్యూ 25 అనమాట. సో ఈ విధంగా మనము 23 + 25 ఎంత అవుతుంది, 48 అవుతుంది. 48/√25 వాల్యూ 5. 5 2s are 10. దీన్ని సింప్లిఫై చేస్తే 4.8 వస్తుంది. సో మనకి √23 వాల్యూ అనేది ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. అలాగే సేమ్ √50 వాల్యూ కూడా అంతే. √50 వాల్యూ కూడా సేమ్ అంతే. 50 x వాల్యూ మనకి 50. 50కి దగ్గరగా ఉండే రూట్ వాల్యూ ఏమవుతుంది, 49 అవుతుంది. ఎందుకంటే 7 7 = 49. పర్ఫెక్ట్ రూట్ వాల్యూ అనమాట 49 అవుతుంది. సో /2√49. 50 + 49 ఎంత అవుతుంది, 99 అవుతుంది. 7 2s are 14. దీన్ని సింప్లిఫై చేస్తే 7.071 వస్తుంది. 7.071 వస్తుంది దీన్ని సింప్లిఫై చేస్తే. సో ఇప్పుడు రెండు యాడ్ చేసేయడమే. 4.8 + 7.071 యాడ్ చేసేస్తే 11.871 అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మనము నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్కి ఈ ఫార్ములా యూజ్ చేసి చాలా సింపుల్గా కనుక్కోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మీకు ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్గా ఇస్తాను. దాని యొక్క స్క్వేర్ రూట్ అనేది కనుక్కోండి. అదేంటంటే √65 యొక్క స్క్వేర్ రూట్ అనేది మీరు కనుక్కొని కామెంట్ చేయండి.